ఆర్థిక క్రమశిక్షణతో మేమిచ్చిన ప్రజలకు చెప్పిన గ్యారెంటీలు మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక హామీలని తప్పకుండా అమలు పరుస్తాం. 100 రోజుల్లో గ్యారెంటీలకు సంబంధించి అమలును ప్రారంభోత్సవం చేస్తామని మేమిచ్చిన మాట పైన నిలబెట్టే అంశంలో ప్రజలకే ఒక ఉదాహరణగా నిలబడి 2 గ్యారెంటీలను 42 గంటల లోపలనే అమలు చేయటం జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ వారిని, ఎందుకయ్యా ఇంత తొందర? ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? మీ వల్ల ఎక్కడ తప్పులు జరిగినాయి, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు చేసిండ్రు, సామాన్య ప్రజానికానికి ఏ మేలు జరగలేదు, పేదవారికి అసలే మేలు జరగలేదు, ఎందుకు చేయలేకపోయినాం అని బేరీజు చేసుకోవాల్సిన సందర్భము సమయంలో గ్యారెంటీలను హామీలను పై విరుచుకబడ్డే సమయంలో మీ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా ప్రతిపక్షం అంటే కూడా ఆ పాత్రలో ఏ పాత్ర నిర్వహించాలో ఆలోచన చేయలేని రాజకీయ డొల్లతనముతో పార్టీ పోతా ఉంటే దీనికి మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము 6.5 కోట్ల మహిళా సోదరులకి, ఆ అక్కలకి చెల్లెలకి ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వారు మంచిగా సంతోషంగా కుటుంబాలకు సంబంధించి ఫ్రీ బస్సు ఉంది కదా అని ఒక ధైర్యం, ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని వమ్ము చేసే ప్రయత్నంలో కొంతమంది మరి టీఆర్ఎస్ నాయకత్వం కూడా కొంతమంది ఆటో సోదరులని ప్రేరేపణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీకు మేము అడుగుతా ఉన్నాం, ఉచిత బస్సు అవసరం లేదా? ఆ మహిళా సోదరులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించవద్దు అంటున్నారా? స్పష్టం చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరులకు.